నమస్తే, వెల్కమ్ టు జయా టీవీ. ప్రెసెంట్ నేను వరంగల్ హైవే పెద్ద కందుకూరు లొకేషన్ లో ఉన్నాను. ఈ హైవే కి వాకబుల్ డిస్టెన్స్ జస్ట్ 100 మీటర్స్ డిస్టెన్స్ లో టీ హోమ్స్ వారి నేచర్ కౌంటీ 45 acres మెగా డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఉంది. ఆ యొక్క ప్రాజెక్ట్ ని మీకు ఈ రోజు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి ఇన్ డీటెయిల్ గా డీటెయిల్స్ డిస్కస్ చేయడానికి ఈ యొక్క కంపెనీ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ శ్రవణ్ గారు మనతో జాయిన్ అయ్యి కంప్లీట్ డీటెయిల్స్ షేర్ చేయబోతున్నారు. శ్రవణ్ గారు, వెల్కమ్ టు జయా టీవీ అండి. నమస్తే అండి. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ జయా టీవీ టు నేచర్ కౌంటీ. ప్లెజర్ మేడం. శ్రవణ్ గారు, ఫస్ట్లీ నేచర్ కౌంటీ ప్రెజెంటెడ్ బై టీ హోమ్స్, రైట్? ఈ నేచర్ కౌంటీ అనే ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? లొకేషన్ ఫస్ట్. నేచర్ కౌంటీ ప్రాజెక్ట్ అనేది పెద్ద కందుకూరు యాదగిరిగుట్ట డిస్ట్రిక్ట్ అండ్ మండల్ హెడ్ క్వార్టర్స్ లో ఉందండి. సో టెంపుల్ సిటీకి వచ్చేసి 5 kilometers దూరంలో ఉంది. అండ్ వరంగల్ హైవే ఏదైతే ఉందో దానికి 100 meters ఆనుకొని ఉంటుంది. అది కనిపించేదే మనకి హైవే. అండి. సో అయితే మంచి ప్రామినెన్స్ లో ఉంది అండ్ హ్యూజ్ ఎక్స్టెంట్ లో ఉంది. సో ఇప్పుడు ఈ యొక్క నేచర్ కౌంటీ అన్నది ఎంత ఎక్స్టెంట్ లో ఉంది, ఏ టైప్ ఆఫ్ అప్రూవల్స్ ఉంది, దీని గురించి కొంచెం డీటెయిల్డ్ గా. సో నేచర్ కౌంటీ ప్రాజెక్ట్ వచ్చేసి 45 acres లో ఉంది. ఈ 45 acres లో ఫస్ట్ ఫేజ్ కింద 17.5 acres లో ఎల్పీ నెంబర్ వచ్చింది అండి. డిటిసిపి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇప్పుడు ఫేజ్ 2 కి అప్రూవల్ రావాల్సి ఉంది. ఇది ఒక 1 month ఆఫ్ టైమ్ లో ఎల్పీ నెంబర్ రాబోతుంది. ఫేజ్ 2 అయితే ఫేజ్ 1 and 2 45 acres. అవునండి. ఓకే, ఫేజ్ 1 లో ఇప్పుడు మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ప్లాట్స్ వచ్చాయి, ఏ సైజెస్ నుంచి ఉన్నాయి సార్? సో ఇందులో టోటల్ గా 194 ప్లాట్స్ ఉన్నాయి. ఇందులో సైజెస్ వచ్చేసి 147 square yards నుంచి మొదలుకొని 183, 200, 250 ప్లస్ వరకు మనకు ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు నాకు ఈ ప్రాజెక్ట్ అన్నది ఇనిషియల్ స్టేజ్ లో కనిపిస్తోంది, అంటే వర్క్స్ అన్నవి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి. అవునండి. ఇప్పుడిప్పుడే వర్క్ అన్నది స్టార్ట్ అయింది. సో ఇనిషియల్ స్టేజ్ లోనే ఉంది. అంటే ఇది లాంచింగ్ అయిందా, లాంచింగ్ అవ్వబోతుందా? వాట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్? సో ఎల్పీ నెంబర్ అనేది మనకు రీసెంట్ గా ఎల్పీ నెంబర్ వచ్చింది కాబట్టి మనకి ఎల్పీ నెంబర్ వచ్చిన తర్వాతనే మనం వర్క్స్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది జనరల్ గా. సో వర్క్స్ అనేది మొదలుకొని పెడితే మనం క్రమంగా అంటే ఒక 3 months ఆఫ్ టైమ్ లో టోటల్ గా ప్రాజెక్ట్ ని ఫినిష్ చేసే దాంట్లో మేము పనిచేస్తా ఉన్నాము. సో ఈ టైం వచ్చేసి అంటే ఇప్పుడు డిసెంబర్ అంటే ఫిబ్రవరి మార్చ్ కల్లా మొత్తం కంప్లీట్ అవుతుందండి వర్క్ అనేది. సో ఇది డిటిసిపి అండ్ రేరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్. అవునండి. సో దీంట్లో ఎలాంటి డెవలప్మెంట్స్ కస్టమర్స్ కి ఇవ్వబోతున్నారు మీరు? సో డిటిసిపి నామ్స్ ప్రకారంగా 40 feet 33 feet రోడ్ ఉంటే సరిపోతుంది. కానీ మేము టీ హోమ్స్ లో ఫర్ ది ఫస్ట్ టైం 60 feet రోడ్ ఇస్తున్నాం. ఈ 60 feet రోడ్ అనేది అక్కడ నుండి మొదలు పెడితే చివరి వరకు కూడా 60 feet రోడ్ ఇస్తున్నాము. దీని ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్వెస్టర్స్ కి రేపటి రోజులలో ఇల్లు కట్టుకున్నా సరే వాళ్ళకి విశాలంగా ఉంటాయి రోడ్స్ అనేది. ఎందుకంటే ఈ రోజులలో కనుక సిచ్యువేషన్ చూసుకుంటే ఇంటికి 2 కార్లు అవుతున్నాయి. మరి రానున్న రోజుల్లో ఇంకా ఇంటికి 3 కార్లు ఉంటాయంటే కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో దీని ద్వారా ఇన్వెస్టర్స్ అనేది చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు జనరల్ గా. సో హైలైటింగ్ ఆఫ్ ద నేచర్ కౌంటీ అన్నది ఒక 60 feet రోడ్ అని కూడా చెప్పుకోవచ్చు. యా అండి. ఓకే, సో అలాంగ్ విత్ ద రోడ్స్ వాట్ ఆర్ ద అదర్ ఎమ్యూనిటీస్? సో రోడ్స్ తో పాటు మనకి ఇక్కడ ఒక 6 parks ఇస్తున్నాం ఫేజ్ 1 లో. 6 parks తో పాటు మనకి కర్బింగ్ స్టోన్స్, పేవ్మెంట్ అంటే వాకింగ్ ట్రాక్స్ ఇస్తున్నాము. పార్క్స్ ని కూడా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేస్తున్నాము. చిల్డ్రన్ ప్లేయింగ్ ఏరియా, తర్వాత వాకింగ్ ట్రాక్స్ అంటే టైల్స్ తోని, ఓకే, ల్యాండ్స్కేపింగ్ వస్తుంది, మొత్తం గ్రీనరీ, తర్వాత స్ట్రీట్ లైట్స్ ఇస్తున్నాం, బటర్ఫ్లై లైట్స్, టోటల్ గా కాంపౌండ్ వాల్ వస్తుంది చుట్టూగా, లైక్ టీ హోమ్స్ బ్రాండింగ్ తో వస్తుంది మనకి. మా సైట్ లో డ్రైనేజ్ సిస్టమ్ అనేది HDPVC తోని ఇస్తున్నాం అండి. ఈ HDPVC అనేది ఏంటంటే హై డెన్సిటీ ఒక ప్లాస్టిక్ పైప్స్ వస్తాయి. వేరే సైట్స్ లో ఏం చేస్తారంటే మట్టి పైపులు ఇస్తా ఉంటారు జనరల్ గా. ఈ మట్టి పైపులు ఏమైతే అంటే బ్రేక్ అవ్వడము, లీక్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి జనరల్ గా. సో మేము HDPVC లైన్ తో ఇస్తున్నాం కాబట్టి దీనికి డ్యూరబిలిటీ అనేది ఎక్కువ ఉంటది. ఈవెన్ ర్యాట్ కూడా కొరకలేదు దీన్ని. సో ఇంతగా అద్భుతమైన క్వాలిటీ మేము ఇవ్వాలని అనుకుంటున్నాం. ఎంట్రన్స్ దగ్గర మనకి గ్రాండ్ ఎంట్రన్స్ అనేది వస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా మన అమ్యూనిటీస్ అండ్ దీంతో పాటు ఒక కంటైనర్ హౌస్ కూడా మనం డిజైన్ చేస్తున్నాం ఇక్కడ. అయితే ఇది మనకి రోడ్ కి దగ్గరగా ఉంది, విలేజ్ కూడా అనుకుని ఉంది. ఈవెన్ ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకున్నా కూడా హ్యాపీగా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, లేదా వీకెండ్ హోమ్ లాంటిది కూడా డిజైన్ చేసుకున్న ఫీజిబిలిటీ బాగుంది. సో వెన్ ఐఎమ్ ప్లానింగ్ ఫర్ అ హౌస్, వాటర్ పొజిషన్ ఏంటి అన్నది ఖచ్చితంగా ఇట్స్ ఎ క్వశ్చన్ ఫ్రమ్ ది ఇన్వెస్టర్. సో ఇప్పుడు మీరు అన్నది కూడా అంటే ఇమ్మీడియట్ గా ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళు ఇల్లు కట్టుకోవచ్చు. మేము ఏం చేస్తున్నాం అంటే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఇస్తున్నాం. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నుంచి ప్రతి ప్లాట్ కి ట్యాప్ కనెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్యాప్ కనెక్షన్ ద్వారా ప్రతి ప్లాట్ కి వాటర్ వస్తుంది. వాళ్ళు కనుక మళ్ళీ లైక్ ఇల్లు కట్టుకున్న తర్వాత వాళ్ళకి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఉంటుంది ప్రతి ఇంటికి. సో దాని ద్వారా ఇంకా వాళ్ళు వాటర్ అనేది వినియోగించుకోవచ్చు. సో వాటర్ అనేది సఫిషియెంట్ గా ఉంది అని అంటారు. ఎక్సలెంట్ వాటర్ ఉందండి. అండ్ ఇంకోటి ఏంటంటే వేరే కంపెనీస్ లో మా కంపెనీకి డిఫరెన్స్ ఏంటంటే మెయిన్ గా ఇప్పుడు
ఎప్పుడైతే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కడుతున్నారో వాళ్ళు జస్ట్ పైన మాత్రమే ట్యాంక్ ఇచ్చేస్తా ఉంటారు. మేమేం చేస్తున్నాం అంటే పైన వాటర్ ట్యాంక్ ఇచ్చి కింద సంపు కూడా ఇస్తున్నాం. అంటే లైక్ గోదావరి వాటర్ కోసం కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు మిషన్ భగీరథ కాన్సెప్ట్ ఏదైతుందో ఆ మిషన్ భగీరథ కాన్సెప్ట్ ని మన వెంచర్ లోకి కనెక్షన్ తీసేసుకొని సంపులోకి మొత్తం వాటర్ నింపేసి అండ్ గోదావరి లైన్స్ కంటే లైక్ వాటర్ కూడా ఇవ్వాలనే ఆలోచన మాది ఉందండి. అప్పుడు డ్యూయల్ వాటర్ ఫెసిలిటీ కూడా కనెక్షన్స్. అయితే శ్రవణ్ గారు, ఒక జనరల్ క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడైనా ప్రాజెక్ట్ స్టార్టింగ్ లో ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేస్తేనే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అన్నది నా ఒక్క ఆలోచన. మీరేమంటారు దాని గురించి? వాస్తవం అండి అది. ఎందుకంటే ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది ఇప్పుడే మనకు వర్క్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ వర్క్ స్టార్ట్ అవుతున్న క్రమంలో గనుక ఎవరైనా ఇన్వెస్టర్స్ తీసుకుంటే వాళ్ళకి రీజనబుల్ ప్రైస్ లో దొరుకుతుంది. ఒక్కసారి ఫుల్లీ డెవలప్ అయింది అనుకోండి, అప్పటికి కంపెనీకి కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. కాబట్టి 100% ఇక్కడ ఉన్న ల్యాండ్ రేట్స్ తో పోల్చుకుంటే ఖచ్చితంగా ఈక్వల్ రేట్స్ అనేది కొద్దిగా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో అప్పటికి వాళ్ళకి లైక్ ఒక 14,000 15,000 పర్ స్క్వేర్ యార్డ్ అనేది అప్పుడు ల్యాండింగ్ ప్రైస్ ఉంటుంది అనమాట, బేసిక్ ప్రైస్ అనేది. సో ఇప్పుడు ప్రెసెంట్ మా దగ్గర ఉన్న ప్రైస్ వచ్చేసి 10,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ మనం ఇస్తున్నాము. సో వెరీ రీజనబుల్ ప్రైస్. ఎందుకంటే పక్క ప్రాజెక్ట్స్ లో కనుక చూస్తే వాళ్ళు 14,000 15,000 పర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతున్నారు మేడం ఇక్కడ. అయితే ఇక్కడ మీరు అన్నారు కాబట్టి నాదొక క్వశ్చన్. వాళ్ళు 14,000 15,000 అమ్ముతున్నప్పుడు మీరు 10,000 ఎలా అమ్ముతున్నారు, ఎందుకు అమ్ముతున్నారు? సో మా కంపెనీ వచ్చేసి 2014 లో స్టార్ట్ అయింది మేడం. ఇప్పటికి 10 years సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాము. ఒక 22 ప్రాజెక్ట్స్ మేము సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకున్నాము. మా బిజినెస్ మోడల్ ఏంటంటే మోర్ బిజినెస్ లెస్ ప్రాఫిట్ కింద మేము వర్క్ చేస్తా ఉంటాము. సో ఎందుకంటే మా దగ్గర ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే ప్రాజెక్ట్ లాంచ్ చేస్తామో ప్రీ లాంచ్ లోనే చాలా మంది వచ్చి తీసుకుంటా ఉంటారు. సో లాంచ్ అనేది ఎలా ఉంటుందంటే ఆ రోజు లాంచ్ చేస్తే ఆ రోజే క్లోజ్ అవుతుంది అనమాట. సో ఇలాంటి ఒక మోడల్ లో మేము వర్క్ చేస్తున్నాం. మా సిఎండి వైకుంఠరావు సార్ డైరెక్షన్ లో మేము వెళ్తున్నాం కాబట్టి సో ఇప్పటి వరకు ఇందులో ఈ వెంచర్ ఏదైతే ఉందో ఈ వెంచర్ లో ఇప్పటికీ ఒక 60% ఆఫ్ ది ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. సో అంత ఫాస్ట్ గా మా బిజినెస్ ఉంటుంది. సో అంటే ప్రైస్ అన్నది చాలా చాలా కాంప్రిహెన్సివ్ గా ఉంది కాబట్టి, కంపాటబుల్ గా ఉంది కాబట్టి మీ యొక్క ఇన్వెస్టర్స్ రిటర్న్ అవుతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. సో అట్ ద సేమ్ టైం మీరు అప్రిసియేషన్ కూడా కస్టమర్స్ కి ఖచ్చితంగా చూపిస్తున్నారు అనుకుంటాను. సో ఇప్పుడు నేను పెట్టే ఈ యొక్క ప్రాజెక్ట్ లో మీరు అన్నారు కదా ప్రెసెంట్ ప్రైస్ వచ్చేసరికి 10,000 రూపీస్ ఉందని. సో ఇన్ జనరల్ గా అది ఎంత అప్రిషియేట్ అవుతూ ఉంటుంది మీ యొక్క ప్రాజెక్ట్స్ లో ఒక ఇన్వెస్టర్ కి? ఈ రోజు కనుక మా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ కనుక చేస్తే అంటే ప్రెసెంట్ నేచర్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే 10,000 రూపీస్ పెట్టి ఇక్కడ ఒక పర్ స్క్వేర్ యార్డ్ చెప్పిన ప్లాట్ తీసుకున్నాను అనుకోండి. అవునండి. సో అప్రిషియేట్ ఎలా ఉంటుంది? సో ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే 15 to 20% అనేది హైక్ ఉంటుంది. 100%. ఎవ్రీ ఇయర్ ఐ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ 15 to 20% వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. సో దట్ ఇస్ ఎ గుడ్ పర్సెంటేజ్ యాక్చువల్లీ. అంటే ఇక్కడ బ్లఫింగ్ అలాంటిది ఏమీ లేకుండా జనరల్ సెనారియోలో మీరు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ యొక్క ప్రాజెక్ట్ కందుకూరు, పెద్ద కందుకూరు లొకేషన్ లో ఉంది. వరంగల్ హైవే కి వెరీ వెరీ నియర్ బై వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది. నాలాగే ఎవరైనా సరే ఈ యొక్క ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇన్వెస్ట్ చేస్తే అప్రిషియేట్ అవుతుంది అనడానికి సరౌండింగ్ లో ఉన్న డెవలప్మెంట్స్, రాబోయే ఫీచర్స్ ఎలాంటివి ఉన్నాయి ఇక్కడ? ఇప్పుడు ఇది ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అండి. ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ లో మనం గట్కేసర్ నుంచి కనుక తీసుకుంటే ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి తీసుకుంటే వరంగల్ వరకు కూడా అద్భుతమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఈ అద్భుతమైన డెవలప్మెంట్స్ లో భాగంగా మనకి గట్కేసర్ నుంచి మొదలుకొని పెడితే ఒకప్పుడు గట్కేసర్ లో ఏమీ లేకుండండి, అదొక గ్రామ పంచాయతీ కింద ఉండే. ఈ రోజు కనుక చూస్తే అది మున్సిపాలిటీ అయిపోయింది గట్కేసర్. సో అందులో కొన్ని విలేజెస్ కూడా ఈ మధ్యలో యాడ్ చేశారు ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొద్దిగా ముందుకు వస్తే ఔషాపూర్ అండ్ అంకుషాపూర్ ఇక్కడంతా కూడా విల్లాస్ అవుతున్నాయి. తర్వాత ఔషాపూర్ నుంచి అంకుషాపూర్ లోపల కనుక వెళ్తే మాదారం ఐటీ క్యాంపస్ ఉంది. చాలా మంది ఈస్ట్ ఆఫ్ హైదరాబాద్ లో ఏం మాట్లాడతారంటే ఓన్లీ పోచారం ఐటీ క్యాంపస్ గురించి మాట్లాడుతూ ఉంటారు. మాదారం ఐటీ క్యాంపస్ అనేది కూడా రాబోతుంది ఇప్పుడు. సో దీని ద్వారా కూడా మనకి ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతా ఉంది. అండ్ మళ్ళీ అది దాటి కొద్దిగా ముందుకు వస్తే మనకు బీబీ నగర్ లో అతిపెద్ద ఒక మెడికల్ ఇన్స్టిట్యూట్ అనేది మనకు ఆల్రెడీ మొత్తం బిల్డింగ్స్ అనేది మనకు చూస్తా ఉన్నాం వస్తా ఉంటే. సో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇండియాలో టోటల్ గా 16 ఉన్నాయి. ఆ 16 లో మన హైదరాబాద్ కు ఒకటి ఇవ్వడం అనేది, అది బీబీ నగర్ వరంగల్ హైవే పైన రావడం అనేది ఒక హైలైట్ అండి ఇక్కడ. దీని ద్వారా మనకి ఎంతో ఎంప్లాయ్మెంట్ అంటే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ రాబోతుంది కాబట్టి. సో ఇప్పుడు కనుక నిమ్స్ కనుక చూస్తే, పంజగుట్ట నిమ్స్ కనుక చూస్తే అక్కడ ఎంత ట్రాఫిక్ గా మనకు ఉంది ఈ రోజు అంటే బికాస్ ఆఫ్ అక్కడ ఉండే డిపార్ట్మెంట్స్ అనుకోండి, అందులో వస్తున్న పేషెంట్స్ అనుకోండి, దాని ద్వారా ఒక రద్దీగా మారిపోయింది ఆ ప్రదేశం అనేది. సో అలాంటి ఒక సిచ్యువేషన్ అనేది రానున్న రోజులలో ఇక్కడ ఎయిమ్స్ దగ్గర చూడబోతున్నాం. ఎందుకంటే ఇందులో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. తర్వాత మనం బీబీ నగర్ దాటి కొద్దిగా ముందుకు వస్తే పగిడిపల్లి. ఈ పగిడిపల్లిలో CCNB వస్తుంది. యూనిట్ 1 వచ్చేసి అప్సిగూడలో ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఇక్కడ CCNB కూడా 200 acres లో వస్తుంది. ఇక్కడ ఇది ఫేజ్ 1 కింద 50 acres లో స్టార్ట్ చేస్తా ఉన్నారు. సెంటర్ ఫర్ సెల్యులర్ ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో ఇది దాటిన తర్వాత కొద్దిగా ముందుకు వస్తే మనకి భువనగిరి ఫోర్ట్ కనబడతా ఉంది. ఈ భువనగిరి ఫోర్ట్ ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ 100 CR తో డెవలప్ చేస్తుంది. ల్యాండ్స్కేపింగ్, రోప్ వే, వాకింగ్ ట్రాక్స్ అంతా ఎక్సలెంట్ గా దాన్ని డెవలప్ చేస్తా ఉన్నారు. అండ్ మొన్న రీసెంట్ టైమ్స్ లో భువనగిరిలో మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మన స్టేట్ మినిస్టర్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఏంటంటే ఇక్కడ క్రికెట్ స్టేడియం అవుతుందని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చున్నారు. సో భువనగిరిలో క్రికెట్ స్టేడియం కూడా అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు AGI గ్లాస్ ప్యాక్ అనే ఒక కంపెనీ ఉంది ఇప్పుడు ఏది భువనగిరిలో. ఈ కంపెనీలో 3,000 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. ఇది గ్లాస్ బాటిల్స్ లైవ్ లో. అండ్ సెకండ్ యూనిట్ కూడా స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ
3000 అండ్ అక్కడ 6000 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. అండ్ భువనగిరిలో స్వర్ణగిరి టెంపుల్ ఓపెన్ అయింది మొన్న రీసెంట్ గా, మన్నెపల్లి వాళ్ళు ఓపెన్ చేస్తారు. ఎంత అద్భుతంగా ఉంది అసలు టెంపుల్ అనేది. ఆ కట్టడం చూస్తే అసలు చాలా మంది ఆశ్చర్యపోతున్నారు, వావ్ ఇంత బ్యూటిఫుల్ టెంపుల్ ఒక టీటీడీ మాకు వచ్చిందని అంతగా ఆలోచిస్తున్నారు అనమాట. తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం చేసుకుంటున్నారు. ఓకే, ఇదొక డెవలప్మెంట్ ఇక్కడ. అండ్ అది తర్వాత నెక్స్ట్ మనకి కొద్దిగా ముందుకు రాగానే రాయగిరి అంటే యాదగిరి గుట్ట వైపు మనం వెళ్తా ఉన్నాం. లోపలికి టెంపుల్ సిటీకి వెళ్తున్నాం. ఈ టెంపుల్ సిటీకి వెళ్తా ఉంటే మనకు రాయగిరి జంక్షన్ లో కలెక్టరేట్ ఆఫీస్ ఉంది. యాదగిరి గుట్ట భువనగిరి కలిపి మనకి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఫామ్ అయింది కాబట్టి అక్కడ కలెక్టరేట్ ఉంది. ఇందులో కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. దాంట్లో కూడా మనకి ఎంప్లాయ్మెంట్ అనేది ఉంది, ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు రాయగిరి నుంచి మనకు ట్రిపుల్ ఆర్ వెళ్తుంది, రీజనల్ రింగ్ రోడ్ అనేది వెళ్తుంది కాబట్టి ఇవన్నీ కూడా ఫెచింగ్ మూమెంట్స్. ఈ టెంపుల్ సిటీ ఏదైతే ఉందో 2000 ఎకర్స్ లో టెంపుల్ సిటీ ఉంది. డిఫరెంట్ డెవలప్మెంట్స్ జరుగుతా ఉన్నాయి. నరసింహ హరణ్యం అని చెప్పేసి, తర్వాత నెక్స్ట్ మనకి శిల్పారామం అని, తర్వాత మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, తర్వాత షాపింగ్ కాంప్లెక్స్, ఇలా డిఫరెంట్ మొత్తం వైడ్ స్ప్రెడింగ్ అవుతుంది అనమాట ఈ టెంపుల్ సిటీ అనేది. తర్వాత దీంతో పాటు టెంపుల్ సిటీకి ఒక రింగ్ రోడ్ ఇస్తున్నారు. ఏదైతే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఎలా అయితే ఉందో హైదరాబాద్ కి, ఈ యాదగిరి గుట్టకు కూడా ఒక రింగ్ రోడ్ అనేది ఇస్తున్నారు. ఈ రింగ్ రోడ్ కి ఒక 4 చెక్ పోస్ట్లు వస్తున్నాయి. వంగపల్లి, రాజాపేట్, తర్వాత రాయగిరి, ఇలా చెక్ పోస్ట్ వస్తా ఉన్నాయి. తర్వాత మనం కొంచెం మళ్ళీ ఇటువైపు కనుక వస్తే డెవలప్మెంట్స్ మాట్లాడితే మనకి కొలన్పాక జైన్ మందిర్ ఉంది. తర్వాత నెక్స్ట్ మనకి జన్గాం టెక్స్టైల్ పార్క్ ఉంది మనకి. తర్వాత ఆలేరు టౌన్ ఉంది మనకి వెరీ నియర్ బై. సో ఇంకా చెప్తా పోతా ఉంటే ఇలా ఎన్నో ఉన్నాయి. ఉన్నట్టుంది మీ దగ్గర. ఇక్కడ ఇందుకు ఇన్వెస్ట్ చేయాలి అనడానికి. సో నా మైండ్ నే మీరు మేకప్ చేసేస్తున్నారు. కస్టమర్ ఖచ్చితంగా కన్విన్స్ అవుతారు ఇన్ని బెనిఫిట్స్ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఉందంటే. ఫంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ ఇన్ఫర్మేషన్ అండి. శ్రవణ్ గారు, ఇప్పుడు ఈ నేచర్ కౌంటీకి రావడానికి కనెక్టివిటీస్ ఎలా ఉన్నాయి? హైదరాబాద్ నుంచి ఎలా రావచ్చు, వరంగల్ నుంచి ఎలా రావచ్చు? ఎస్ మేడం, ఇది మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇది. సో మనం కనుక సికింద్రాబాద్ నుంచి మొదలుకుంటూ పెడితే లైక్ మనం బస్ ద్వారా రావచ్చు. అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంది. తర్వాత నెక్స్ట్ అంటే ఇది NH 163 అంటారు అనమాట ఈ రోడ్. తర్వాత మనకు రైల్ కనెక్టివిటీ కూడా ఉంది. సో రైల్ కనెక్టివిటీ అంటే ఇప్పుడు వంగపల్లి స్టేషన్ ఉంది, తర్వాత ఆలేరు స్టేషన్ ఉంది. తర్వాత ఇప్పుడు మనకి యాదగిరి గుట్ట దగ్గర రాయగిరిని కూడా చాలా బ్యూటిఫుల్ గా రైల్వే స్టేషన్ చేయాలని అనుకుంటున్నారు. అండ్ ఇంకొకటి డెవలప్మెంట్ ఏంటంటే చెర్లపల్లి టర్మినల్ ఓపెన్ అవుతుంది. అది కూడా మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ డెవలప్మెంట్ అనమాట. తర్వాత మొన్న రీసెంట్ టైమ్స్ లో లింగపల్లి నుంచి మనకు గట్కేసర్ వరకు MMTS కూడా ఓపెన్ చేస్తున్నారు. ఈ MMTS ని ఇప్పుడు యాదగిరి గుట్ట కనెక్ట్ చేస్తున్నారు. యాదగిరి నుంచి మన ఈ యొక్క లొకేషన్ ఎంత డిస్టెన్స్ లో ఉంటాం? 5 కిలోమీటర్స్ మేడం. అంతే. ఓకే. సో ఇంటర్నల్ గా రేడియల్ రోడ్స్ కూడా ఉన్నాయి అని అనుకుంటాం. వంగపల్లి నుంచి ఇమీడియట్ గా వెళ్ళిపోవచ్చు ఒక 5 కిలోమీటర్స్ లో. అదే మీరు హైవే నుంచి వెళ్తే మీకు ఒక 10 కిలోమీటర్స్ వస్తుంది. కానీ వంగపల్లి దగ్గర చెక్ పోస్ట్ వస్తుంది మనకి. సో డైరెక్ట్ కమాన్ వస్తుంది. తర్వాత ఇప్పుడు మన రీసెంట్ టైమ్స్ లో వరంగల్ లో ఎయిర్పోర్ట్ ని అనౌన్స్ చేస్తున్నారు. ఆల్రెడీ మన గవర్నమెంట్ వచ్చేసి 205 CR కూడా దీని గురించి బడ్జెట్ ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు RGIA రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకి శంషాబాద్ లో ఆల్రెడీ ఉంది. 2 ఎయిర్పోర్ట్స్. సో ఈ 2 ఎయిర్పోర్ట్ మధ్యలో మనకి పెద్ద కందుకూరు అనేది ఉంటుంది, నేచర్ కౌంటీ ప్రాజెక్ట్. ఇటువైపు చూస్తే మీకు ఒక 70 కిలోమీటర్స్ వస్తుంది, ఇటువైపు చూస్తే ఒక 80 కిలోమీటర్స్ వస్తుంది. సో రెండింటి మధ్యలో ఉంది కాబట్టి రేపటి రోజులలో ఒకసారి అంటే లైక్ టికెట్ ఫేర్స్ అనేది డిఫరెంట్ గా ఉంటాయి. ఒక్కొక్క ఎయిర్పోర్ట్ నుంచి కొద్దిగా తక్కువ ప్రైస్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎక్కువ ప్రైస్ అనేది హైదరాబాద్ కనుక ఉంటే మనకి వరంగల్ నుంచి తక్కువ ప్రైస్ దొరికే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఉండే ఇన్వెస్టర్స్ కి సో 2 ఎయిర్పోర్ట్స్ అనేది చాలా అద్భుతమైన ఫెసిలిటీ అనమాట. వరంగల్ అనేది సెకండ్ క్యాపిటల్ చేయాలన్న ఆలోచన కూడా గవర్నమెంట్ ఉంది. సో ఇది ట్రూ. యాక్చువల్ గా ఇది తెలంగాణ స్టేట్ కి వరంగల్ అనేది ఒక ఎక్సలెంట్ ప్లేస్ అనమాట. ఎందుకంటే వరంగల్ ఉన్నంత హైప్ ఇంకా వేరే డిస్ట్రిక్ట్స్ లో లేదు తెలంగాణలో. సో అందుకే ఇప్పుడు వరంగల్ అనేది సెకండ్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ చేయాలంటున్నారు. అండ్ అదే విధంగా మొన్న రీసెంట్ టైమ్స్ లో ఎయిర్పోర్ట్ కూడా ఇచ్చారు. తర్వాత అక్కడ మనకి మున్సిపాలిటీ కూడా బడ్జెట్ చాలా అలొకేట్ చేస్తున్నారు. అంటే వరంగల్ కూడా ఒక నెంబర్ 1 సిటీగా డెవలప్ అవుతుంది తెలంగాణలో. ఇది మంచి ఒక ఆలోచన అండి. సో కనెక్టివిటీస్ అయితే మనకి అన్ని విధాలుగా ఉన్నాయి. ఎయిర్ ఒకటి అప్కమింగ్ లో ఉంది అని అంటారు. అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఈ యొక్క ప్రాజెక్ట్ లో ప్రైసింగ్ అనేది 10,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అన్నారు. అయితే దీంట్లో బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ లాంటివి ఏమైనా ఉన్నాయా? సో బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ అనేది ఎటువంటి లేవు మేడం మా దగ్గర. ఎందుకంటే మేము అలాంటి ఛాన్స్ ఇన్వెస్టర్స్ కి ఇవ్వము. ఎందుకంటే మా దగ్గర ఫాస్ట్ ఫేస్ గా బిజినెస్ అవుతా ఉంటది. ఇప్పుడే చెప్పాను లైక్ 60% ప్రాజెక్ట్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది మా దగ్గర. ప్రాజెక్ట్ లాంచ్ అయిన తర్వాత మా దగ్గర ట్రెడిషనల్ కస్టమర్స్ వచ్చి తీసుకుంటారు. ఇప్పుడు మీరే తీసుకున్నారు అనుకోండి, మరి శ్రవణ్ గారు మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్ ఎక్కడ అవుతుంది మీది, మేము వస్తాము, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా తీసుకుంటారని చెప్పేసి మమ్మల్ని అడిగేస్తున్నారు అలా. సో ఇంత ఫాస్ట్ గా బిజినెస్ అవుతుంది కాబట్టి మేము బ్యాంక్ లోన్స్ అనేది లేట్ అవుతుంది కాబట్టి అలాంటి ఛాన్స్ ఇవ్వట్లేదు. ఎవరికైనా నిజంగా బ్యాంక్ లోన్ కావాలి అనుకుంటే వాళ్ళు పర్సనల్ లోన్ తీసుకొని మా దగ్గర ప్లాట్స్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇప్పటివరకు 10,000 పైగా ఇన్వెస్టర్స్ ఇప్పటికి తీసుకున్నారు మా దగ్గర. ఇప్పుడు టీ హోమ్స్ కి పక్కనే ఉన్న వేరే వెంచర్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి మేడం? మేము కస్టమర్ సెంట్రిక్ తో పనిచేస్తా ఉంటాం. అంటే ఇప్పుడు ఇన్వెస్టర్ కి ఏం కావాలి? బెస్ట్ లొకేషన్, బెస్ట్ డెవలప్మెంట్, బెస్ట్ ప్రైస్ కావాలి. ఇవి మూడింటిపైనే మా టీ హోమ్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పనిచేస్తా ఉంది. సో వేరే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. మార్కెట్ రేట్ కంటే ఒక 2,000-3,000 రూపాయలు ఎక్కువ ఉంటుంది గజం పైన. మేమేం చేస్తామంటే వాళ్ళకంటే ఒక 2,000 నుంచి 3,000 రూపాయలు తక్కువ పెడతాం ప్రైస్. ఎందుకంటే ఇన్వెస్టర్ ఏం ఆలోచిస్తాడు, ఒక రూపాయి తక్కువ వస్తే నాకు రిటర్న్స్ అనేది ఎక్కువ వస్తాయనే ఆలోచనతో ఉంటారు ఎవరైనా జనరల్ గా. ఇదే మా CMD వైకుంఠరావు సార్ అందిస్తా ఉన్నారు అందరికి. అంటే ఒక సామాన్యుడు కూడా మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం అనేది ఉంది. ఈ ప్రైస్ డిఫరెన్స్ అన్నది ఇనిషియల్ స్టేజ్ లోనా ఎప్పుడు అయినా కూడా జనరల్ గా ఎప్పుడైనా ఉంటది మా దగ్గర. మీరు ఎనీ టైం అంటే ఇదే ప్రాజెక్ట్ కాదు, మీరు మా టీ హోమ్స్ లో ఇప్పటికి 22 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎక్కడికైనా వెళ్ళండి,
పక్క ప్రాజెక్ట్స్ తో పోలిస్తే మా దగ్గర 2000 నుంచి 3000 రూపాయలు డిఫరెన్స్ కనబడుతుంది మీకు. సో కస్టమర్ కాలర్ ఎగరేస్తాడు అనమాట. yes అండి. వెల్ వ్యూవర్స్, ఇది అండి మన నేచర్ కౌంటీ విశేషాలు టీ హోమ్స్ వారివి శ్రవణ్ గారి మాటల్లో. సో తనైతే చాలా కాన్ఫిడెంట్ గా, చాలా ధీమాగా మా వెంచర్ లో రేట్ పక్క వారితో కంపేర్ చేస్తే 100% 2000 నుంచి 3000 వరకు డిఫరెన్స్ ఉంటుంది. మంచి ఎమ్యూనిటీస్ ఇస్తాము, మంచి కనెక్టివిటీస్ ఉన్నాయి, బ్యాంక్ లోన్ లాంటివి అసలు అవసరమే లేదు. సో ఈ యొక్క ప్రాజెక్ట్ చాలా మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది. కంపారిటివ్ గా ప్రైస్ కూడా చాలా చాలా బాగుంది. ఫర్దర్ గా మీకు ఏమైనా సరే ఈ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ కావాలన్నా లేదా సైట్ విజిట్ చేయాలన్నా స్క్రీన్ పైన కంపెనీ వారి నంబర్ ఇస్తున్నాము, వారికి కాంటాక్ట్ చేసి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. శ్రవణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మేడం.